హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలు చూసుకున్నాం. సో ఈరోజు ముందుగా ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, టెక్ బాట్ల సాగుదాం, లాభసాటికి సాగుచ్చు పంచసూత్రాలు అని చెప్పి సీఎం గారు నేను మాట్లాడారు కదా, దాన్ని వేశారు. అట్లాగే సాక్షిలో వ్యవసాయ ఊరి అని చెప్పేసి రాశారనమాట. ఇంకోటి ఏంటంటే, రికార్డు స్థాయిలో రైతు భరోసా డబ్బులు అని చెప్పేసి అది రిలీజ్ చేశారు కదా. సో ఆ వార్తలు అయితే ప్రధానంగా ఈరోజు ఉన్నాయి. సో ముందుగా మనం ఆంధ్రజ్యోతిలో ఏమేమి వచ్చాయో చూద్దాం. సో ముందుగా ఆంధ్రజ్యోతిలో రైతు భరోసా డబ్బులు పడ్డాయంటండి. సో 46,85,835 మంది అన్నదాతలకి 2,675.95 కోట్లు 97 కోట్లు జమ చేశారంట. సో నాకు తెలిసినంత వరకు ఒక్కొక్కరికి సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి మొత్తం 6,000 అయితే జమ అవుతున్నాయి. సో దాని గురించి రాశారండి. టెక్ బాట్ల సాగుదాం, లాభసాటికి సాగు పంచసూత్రాలు అని చెప్పి సీఎం మాట్లాడారనమాట. అగ్రిటెక్ విప్లవంలో మై ఫామ్ తొలి అడుగు, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు, వరి సాగుతో అనుకున్నంత ఆదాయం లేదు, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి, 47 లక్షల టన్నులు ధాన్యం సేకరించాము, 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ, ఏలూరులో 500 ఎకరాల్లో కోకో సిటీ, కృష్ణా జిల్లాలో సూరంపల్లిలో చంద్రబాబు నాయుడు వెల్లడి, 46,85,838 మందికి అన్నదాత సాయం, వారి ఖాతాల్లో 2,675.97 కోట్లు జమ అని చెప్పి రాస్తే, దీన్ని సాక్షిలో చూడండి. వ్యవసాయానికి ఊరి అన్నదాత సుఖీభవ అంత మోసం, 2 ఏళ్లలో ప్రతి రైతుకు 26,000 చొప్పున ఎగ్గొట్టిన వైనం అని చెప్పేసి రాశారు. అంతా ఏడిపోయి ఏం చేసినా ఏడిపోయి గవర్నమెంట్కి. చంద్రబాబు నాయుడు దురదృష్టం ఏంటంటే, ఆయనకంటే తక్కువ స్థాయి వాళ్ళతో, అంటే తక్కువ స్థాయి అంటే ఇక్కడ రాజకీయ పరిజ్ఞానం కానీ అభివృద్ధి అంటే ఏంటో తెలియకుండా ఉంటారు చూసారా. సో వాళ్ళతో రాజకీయం చేయాల్సి రావడం ఆయనకు దురదృష్టం. అలాగే ఈనాడులో అయితే రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు అని చెప్పేసి 99.75% మందికి ఒకేసారి జమ అని చెప్పి రాశారండి. సాక్షిలో మాత్రం రైతు అన్నదాత సుఖీభవ అంత మోసం అని చెప్పి అయితే రాశారు. ఇక ఈనాడులో మిగతా అంశాలు చూసుకుంటే, బతికే ఉన్నారా నెతన్యాహు మబ్జాలపై సందేహాలు, ఇజ్రాయెల్ దాడిలో మొస్తాబా ఖమేనీ, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయినట్టు వార్తలు వైరల్, యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడా కనిపించిన ఇద్దరు నేతలు, ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ది సన్ కథనం, బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారన్న ట్రంప్, ఖమేనీ తీవ్ర గాయాలతో గుర్తుపట్టలేని విధంగా స్మారారన్న అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అంట. సో జూమ్ మీడియాతో మాట్లాడిన నెతన్యాహు, ఆ వీడియోలో ఎక్కడ కనిపించిన విలేకరులు అది ఏఐ వీడియో అని పలువురు అనుమానం, ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకోనట్టుగా జవాబు ఇచ్చిన నెతన్యాహు. అది ఏఐ వీడియో అయితే మా స్టేట్లో కూడా ఒక ఆయన పెడతాంటాడండి ప్రెస్ మీట్లు, గంటన్నర పెడతాడు, మొత్తం ఏఐ అనుకోవాలి ఆయన కూడా. అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్పై దాడి, అమెరికా విమానవాహక యుద్ధ నౌక దెబ్బతిందని వెల్లడించిన రెవల్యూషనరీ గార్డ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్ళిందని ప్రకటన. సో అబ్రహం లింకన్ అమెరికా షిప్ ఉంది కదండి, సో దాని మీద దాడి జరిగిందంట, అది పూర్తిగా దెబ్బతినింది అని చెప్పేసి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటన అయితే చేశారండి. సో ఇక అట్లాగే ఉద్దానంలో మరో అడుగు, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్, పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో 5 గంటల పాటు శ్రమించి వైద్య బృందం, దాత బాధితురాలు ఇద్దరు క్షేమం, కుమార్తెకు తన కిడ్నీ ఇచ్చిన తండ్రి అని చెప్పేసి ఒక వార్త అయితే రాశానండి. అట్లాగే ఇంకా మిగతా విషయాలు చూసుకుంటే, కొండా కోన దాటి శ్రీశైలం బ్రహ్మరికి పుట్టింటి సారి సమర్పణ అని చెప్పేసి, శ్రీశైలానికి అమ్మవారికి శారీ వచ్చిందని చెప్పేసి దాన్ని రాశారండి. శ్రీశైల బ్రహ్మరామరికి పుట్టింటి సారి సమర్పణ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం, మండుటెనను లెక్క చేయని భక్తి పారవశ్యంతో 100 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రయాణం, ఉగాది ముందుగానే శ్రీగిరికి భక్తులు తాకిడి అని చెప్పేసి వార్త రాశారండి. ఇక కల్తీ నెయ్యిపై మాట్లాడవద్దని ఆదేశించలేం, రాజ్యాంగ పదవుల్లోని వారికి అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పేసి ఒక వార్త రాశారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఏం చేశారంటే, కల్తీ నెయ్యిపైన నాయకులు ఎవరు మాట్లాడకూడదు, కల్తీ పేరు ఎత్తకూడదని చెప్పేసి కోర్టుకి వెళ్ళారంట, సుప్రీంకోర్టుకి. సో దాని గురించి సార్, కల్తీ నెయ్యిపై మాట్లాడవద్దని ఆదేశించలేం, రాజ్యాంగ పదవుల్లోకి వారికి అలాంటి ఆదేశాలు ఇవ్వలేం, లడ్డూపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు,
చూడండి ఈ లైన్ ఒకసారి చూడండి. కల్తీ నెయ్యిపై మాట్లాడవద్దని ఆదేశించలేము, రాజ్యాంగ పదవుల్లోని వారికి అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడిందనమాట. లడ్డూపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. చంద్రబాబు, పవన్, పెమ్మసాని తదితరులపై వాద్యం కొట్టివేత. నిపుణుడిలా మాట్లాడడం ఎందుకు? అనుమానితులను రక్షణ కల్పించేలా పిటిషన్, ఏమైనా ఆధారాలుంటే సిబిఐకి ఇవ్వండి. పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందంట సిజేఐ. పిటిషనర్ తీరుపై సిజేఐ తీవ్ర ఆగ్రహం అని చెప్పేసి రాశారంట. సో సుప్రీంకోర్టులోనూ ఏఐ అంటే కొత్త టెక్నాలజీకి వినియోగానికి సిఐ సమ్మతి. కేసుల లిస్టింగ్లో సిబ్బంది జోక్యాన్ని తగ్గించే చర్యలు. చాలా మంచి విషయం అండి. ఎందుకంటే వీళ్ళు సగానికి సగం కేసులు ఈ లిస్టింగ్ ద్వారానే చాలా లేట్ అవుతుందన్నమాట. ఇదైతే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. భద్రంగా భూమి, రెవెన్యూ రికార్డులకు డిజిటల్ లాకు, రైతు వద్దే దాని పాస్వర్డ్, రికార్డు తారుమారు కుదరదు. వెబ్ ల్యాండింగ్ 2.0లో సరికొత్త ఫీచరు. సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసిన ప్రభుత్వం. రెవెన్యూ సంస్కరణలో కొత్త అధ్యాయం. కొత్తగా భూ వివాదాలు ఏర్పడకుండా చెక్. భూ వివాదాలు ఏర్పడకుండా ఆపడం ఎవరి వల్ల కాదండి. కాకపోతే కొద్దిగా సెక్యూరిటీ పెంచుకోవచ్చు అంతే. ఇంకా సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో అన్నదాత సుఖీభవ అంతా మోసం, వ్యవసాయానికి ఉరి. మంచి మంచి హెడ్లైన్స్ పెడతారు చూడండి. వ్యవసాయానికి ఉరి, అన్నదాత సుఖీభవ అంతా మోసం. 2 ఏళ్లలో ప్రతి రైతుకు 26,000 చొప్పున ఎగ్గొట్టిన వైనం. అది కూడా వైఎస్ జగన్ హయాంలో 53.58 లక్షల మందికి ఇస్తే, బాబు హయాంలో 46.85 లక్షల మందికి ఇచ్చారు. ఏకంగా 7 లక్షల మందికి ఎగనమంట. 40,000కు గాను తాజాగా ఇచ్చిన 4,000తో కలిపి ఇచ్చింది మొత్తం 14,000. వెరసి 14,873.28 కోట్లు బాకీ. 2 ఏళ్లలో కౌలు రైతులకు 6,400 కోట్లు గాను పైసా నిధులచని సర్కారు. మొత్తంగా అన్నదాతలకు ఈ 2 ఏళ్లలో 21,273.28 కోట్లు బాకీ పడ్డారని చెప్పేసి మామూలే ఏడుపు అదైతే రాశారనమాట. ఇక సాక్షిలో నేషనల్ అంశాలు చూసుకుంటే, ఈశాన్యంలో శాంతి వీచికలు. ఒకప్పుడు బాంబుల మొత్తం దద్దరిల్లిన ఈశాన్య భారతదేశంలో నేడు శాంతి పవనాలు వీస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారంటండి. అలాగే అప్పుడు వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. మహిళలకు ఋతుక్రమంలో సెలవులను తప్పనిసరి చేస్తే వారికి ఎవరు ఉద్యోగాలు ఇవ్వరని, తీసుకోరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంట. నిజమే. ఇక మోజిక్ డిఫెన్స్ ఈ వ్యవస్థ సాయంతోనే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ధీటుగా జవాబు చెబుతుందంట. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేశారంట అండి. నిన్న ప్రమాణం చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. జస్టిస్ ఠాకూర్ పదవి విరమణ తర్వాత సీజేఐగా జస్టిస్ గిల్ అంటండి. లీసా గిల్ అని రాయాలి, గిల్ అని రాశారు. వెటకారం, సగం పేరు రాయడం. అట్లాగే కుటుంబానికి బాబు కానుక, హెరిటేజ్కు సర్కార్ రాయితీలు, సబ్సిడీలు, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడ్కు ఆమోదం, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద కేబినెట్ పచ్చజెండా, 200 కోట్ల పెట్టుబడికి 100 కోట్ల రీఇంబర్స్మెంటు, విద్యుత్ యూనిట్కు రూపాయి చొప్పున రాయితీ, 5 ఏళ్ల పాటు 100% ఎస్జీఎస్టీ రీఇంబర్స్మెంట్, ఉపాధి కేవలం 35 మందికి మాత్రమే అని చెప్పేసి వీళ్ళు భారతీయ సిమెంట్లో జరిగే వాటి రాయి, కానీ ఇవి అయితే బాగా రాస్తారు. ఏదో ఒకటి ఎత్తి రాస్తారు. చిలక్కొట్టుళ్ళు అంతా కామనే కదా, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. ఇక ఈనాడులో చూసుకుంటే, 6 నెలల స్థానిక సంస్థల ఎన్నికలు. ఏ ఎన్నికలకైనా మనమే గెలవాలి. ఏప్రిల్ 2న మంత్రులు, కార్యదర్శుల పనితీరుపై నివేదికలు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి అని చెప్పేసి ఒక వార్త రాశారండి. నిషేధిత జాబితా నుంచి 66.177 ఎకరాలు తొలగింపు, మరో 51.603 ఎకరాలు మ్యూటేషన్ అనుమతి. జేజేఎం కింద గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు అని చెప్పేసి ఒక వార్త హెడ్లైన్ పెట్టి మిగతా రాశారనమాట. ఇక రికార్డు స్థాయిలో రైతుల ఖాతాలో డబ్బులు. 99.75% మందికి ఒకేసారి జమ. 3వ విడతలో భాగంగా 2,676 కోట్లు విడుదల అని చెప్పేసి రాశారనమాట. రికార్డు స్థాయిలో రైతుల ఖాతాలో డబ్బులు. 99.75% మందికి ఒకేసారి జమ. 3వ విడతలో భాగంగా 2,676 కోట్లు. ఈ ఏడాది 20,000 చొప్పున మొత్తం 8,985 కోట్లు ఇచ్చాం. వ్యవసాయంలో 5 లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం.
పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని అయితే వెల్లడించారంటే. సో అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయంట, ఒకసారి చెక్ చేసుకోండి. సో అట్లాగే ఇక జస్టిస్ లీసా గిల్ చేత ప్రమాణం చేయించారండి నిన్న హైకోర్టులో. దాని గురించి రాశారు వీళ్ళు. హైకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించిన సీజే ధీరత్ సింగ్ ఠాకూర్ అని చెప్పేసి ఒక వార్త రాశారు. ఇక 50% గ్యాస్ సిలిండర్లు కోటా ఇవ్వండి, హోటళ్ళు మూతపడితే వేల మంది రోడ్డును పడే ప్రమాదం. ఆర్థిక మంత్రి పయ్యావులతో హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ. నిజమేనండి, హోటల్లో చాలామంది పనిచేసే వాళ్ళకి పాపం వాళ్ళకి లీవ్ దొరికిందంటే ఇంకా శాలరీ కట్ అయిపోతుంది అనమాట. సో అదైతే నిజమే. అట్లాగే ఎడతెగని దాడులు. ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన టెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లు. ఒమన్ డ్రోన్ దాడి 2 భారతీయుల మృతి అని చెప్పేసి ఇరాన్ అట్లాగే ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం గురించి రాశారండి. ఇంకా 2 విశ్వవిద్యాలయాల వీసీల నియామకం. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి వీసీగా ఎస్విఆర్ జ్యోతి కుమారు, అట్లాగే ద్రవిడ వీసీగా చిన్నమల్లయ్య లక్ష్మీనేని అని చెప్పేసి వీసీలు నియమించారంట. దాని గురించి రాశారండి. ఇక ఎక్సైజ్ శాఖ కృషితోనే నాటుసారా రహితంగా రాష్ట్రం. మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంస. 150 మందికి ఎస్ఐలుగా నియామక పత్రాలు. అది తాగేటప్పుడు బాగున్నారులేండి, ఈ పిచ్చి మందులు తాగేసేస్తున్నారు జనాలు. ఇక మాజీ డీజీపీ హెచ్జే దొర కనుమూత. మూత్రపిండాల వైఫల్యం నిమిషం మృతి. తెలుగు రాష్ట్రాల సీఎంలుగా సహా పోలీసు ఉన్నతాధికారులకు సంతాపం అని చెప్పేసి ఒక వార్త రాశారండి. సో అదే అండి ప్రధాన పత్రికల్లో వచ్చిన 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.